అందంగా తీర్చిదిద్దే శక్తి ఉన్నా తను మాత్రం అందంగా ఉండడు. నేను చాలా టైలర్ చూసినప్పుడు చాలా బట్టలతోటి ఆ బట్టలు ముడతా తప్ప అతను మాత్రం పేరుగా బట్టలు వేసుకోడు. నిజమా కాదా? ఎదుటి వ్యక్తిని ఎంతో అందంగా తీర్చిదిద్ది ఇది వేడికి ఉందంటే ఈ డ్రెస్ మంచుకుంటే అందరికీ అందంగా కానొస్తాం. ఒక గల్ల కిందికి తీసి గీడుంటే గీడు కుడితే మనిషి వేసుకుని తింటాడు, ఎవరిలో పెట్టి కూడా తింటాడు. ఆ మంచి చెడు మీకే వర్తిస్తారు. కాబట్టి మీకంటే ఎక్కువ బట్టలు వేసుకున్న వాళ్ళు అందంగా ఉండాలని అంత కష్టపడి చాలా పద్ధతితోటి ఇంకా కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఈ టైలర్ల రోజులు బతుకులు మారలేదు. కాబట్టి ఇకనైనా ఈ ప్రభుత్వంలో మార్పు జరగాలి. అన్ని వర్గాలకు అన్ని ప్రభుత్వ వాళ్ళకి ఏ రకంగా అయితే ఏ బిజినెస్ లో ఉంటే వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారో ఈ టైలర్లకు కూడా కరెంటు బిల్లులో కానీ లేకపోతే మీకు వచ్చే బట్టలలో కానీ లేకపోతే మీ గుట్టల్లో కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రచార ప్రభుత్వంలో టైలర్ ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా మీకు ఎక్కడైతే కొన్ని కాలేజీల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళలో కానీ బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఆలయంకు తీసుకురావాలనే ఒక దృఢ నిశ్చయంతో నేను పనిచేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ కానీ లేకపోతే కాలేజీలో ఉన్న అక్కడ టెండర్లు కాకుండా ఇక్కడ స్థానికంగా ఎవరైతే కుడతారో వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ టైలర్లకు ఏదైతే ఉపయోగపడే పని చేయాలని చెప్పి ఆ రోజు ఇక్కడ మన ఏజెంట్ పై వస్తే కూడా వాళ్ళకు 1 లక్ష ఇస్తాను చెప్పిన ఆ 1 లక్ష కూడా ఇప్పుడే జరుగుతుంది. ఆ 1 లక్ష కూడా కాదు, నెలకు 3 లక్షలు నా నెల జీతం ఇస్తున్నా. ఈ నెలకెళ్ళి 1 లక్ష రూపాయలు మీ టైలర్లకు ఇస్తానని చెప్పి మాట ఇస్తూ ఇప్పుడే ఆ ఫోన్ పే కూడా 1 లక్ష రూపాయలు మీకు చేపించేస్తా. ఆ 1 లక్షే కాదు, ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీ టైలర్లకు ఏమైనా సాధక బాధకాలు ఉంటే ప్రభుత్వం నుంచి ఏ రకంగా సహకారం కావాలి. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది, ఇలా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా నేను ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా. నిజంగా వాస్తవం చెప్పాలంటే ఈ ఆలయంలో అన్ని మండలాల కంటే కూడా భారీ మెజార్టీ ఇచ్చి పార్టీలకు అతీతంగా కూడా మా బిడ్డ వస్తే మాకు అభివృద్ధి అవుతుంది, మా బతుకులలో వెలుగుతుందని చెప్పి ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. కాబట్టి అదే ధ్యేయంతో మీ టైలర్ కూడా పనిచేయించుకొని రాబోయే రోజుల్లో నా నుంచి ఏ రకంగా మీకు ఆర్థిక సాయం కానీ ప్రభుత్వం నుంచి సాయం కానీ వచ్చే విధంగా అందరం కష్టపడి చేసుకుందామని తెలియజేస్తూ, నిజంగా మన టైలర్లకు కూడా ఒక గుర్తింపు ఉండాలి. ఎంతో మందికి మనం ఆదర్శంగా ఎంతో మంచిగా అందంగా బట్టలు కుట్టించే వాళ్ళం. కాబట్టి ఆ అందంగా మనం కూడా వేసుకున్నట్టుగా ఆ శక్తి కలగాలంటే మనం కుట్టే దాని మీద కూడా మనకు గిట్టుబాటు ధర రావాలి, ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సాయం అందాలి. ఆ దశగా ఏ అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా మీ బిడ్డగా మీ ఎమ్మెల్యేగా పనిచేస్తాను మాటిస్తూ కాదు, ఎప్పుడున్నా మీ సేవకుడిని. ప్రతి ఒక్కరు ఏ విషయం ఉన్నా పర్సలు ఉన్నా మీకు ఏ సాధక బాధకాలు ఉన్నా గతంలో ఎట్లయితే మీకు అందుబాటులో ఉన్నాం అందరూ రెట్టింపుగా మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాల సేవ చేయడానికే నేను సేవకుడికి వచ్చాను. కాబట్టి అదే ఎమ్మెల్యే అయిపోయిండు, ప్రభుత్వం ఇప్పయింది, ఇప్పేదైండు, మాకు దూరం అనే భావనతో ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇచ్చి ఎవరికే ఇబ్బంది ఉన్నా ముఖ్యంగా మీ టైలర్లు అందరి కోసం కూడా యూనిట్గా ఏమైనా అవకాశం ఉంటే కూడా ప్రభుత్వం నుంచి కానీ మా ఫౌండేషన్ చూడ ఖచ్చితంగా సహాయ సహకారాలు అవుతాయి. నేను మీ బిడ్డగా పనిచేయడానికి వచ్చా. కాబట్టి మళ్ళీ వచ్చే టైలర్ డే వరకు అందరినీ ఏ రకంగా ఉపాధి కలిగే విధంగా ప్రభుత్వంలో ఏదైనా అక్కడి నుంచి బట్టలు వచ్చే విధంగా లేకపోతే మీరు ఉంటే మెటీరియల్ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో లేకపోతే హాస్టళ్లలో హాస్పిటల్లో ఏమైనా అవకాశం ఉంటే నా దృష్టి తీసుకురండి. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా మీరు నెరవేర్చే విధంగా మీకు సేవకుడిగా సేవ చేస్తారు మాటిస్తూ విధంగా అవసరమైతే ఎప్పటికీ ఇక్కడ మన పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ అక్కడ క్యాంప్ ఆఫీస్ లో ఒక వ్యక్తిని కూడా పెట్టి అందరూ కుట్టకు రాని వాళ్ళ కొన్ని సంతకాలు ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఆర్జీలు తీసుకున్నా ఇంకేమైనా కావాలంటే కూడా ఇక్కడ ఒక మనిషిని పెట్టి అందరికి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా అవసరమైతే మీ సూచనల సలహాల మేరకు 10 రోజులకు ఒకసారి కూడా క్యాంప్ ఆఫీస్ లో మన ఆలయ సమస్యల గురించి మాట్లాడేందుకు అందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకున్నాం. ఇక ఈ కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో అందరూ కలవాలని చెప్పి వాళ్ళ మీద జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆలయ పట్టణానికి ఎక్కువ టైం ఇచ్చి మీ అందరి అభివృద్ధిలో మీ అందరి సూచనలు సాధించుకొని ముందుకు పోతాను తెలియజేస్తూ మాజీ అధ్యక్షుడు ఆడే బ్రాహ్మణ్ గారికి
ఈరోజు ఆలయ నియోజకవర్గంలోని టైలర్ అందరూ కూడా ప్రపంచ టైలర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆలేరులో ఉన్నటువంటి టైలర్లు వాళ్ళు ఎంతో మందికి అందమైనటువంటి బట్టలు తయారు చేసి వాళ్ళు అందంగా తయారు చేసినటువంటి వాళ్లకు వాళ్ళ బతుకులు మాత్రం అందం లేదు. గత ప్రభుత్వాలు ఈ టైలర్లను పట్టించుకోరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీలు కానీ వాళ్ళకు కుట్టినటువంటి మెటీరియల్ కూడా వివిధ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ ప్రభుత్వ స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వాళ్ళ జీవనోపాధి మెరుగుపరచాలని చెప్పి ఇలా ఆలయంలో సమావేశం ద్వారా ఈ ప్రభుత్వం వాళ్ళకి అండ ఉంటుందని తెలియజేస్తూ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నా నెలసరి జీతంలో 1 లక్ష రూపాయలు వాళ్ళకి డొనేట్ చేస్తా అని చెప్పి ఈ రోజు 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రభుత్వం నుంచి ఈ టైలర్లకు అన్ని విధాల వసతి కల్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ టైలర్లు కూడా వాళ్ళ జీవన గతులు మెరుగుపడాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఇంకా ఉత్సాహ రెట్టింపుతోటి వాళ్ళు పనిచేసి వాళ్ళు చేసినటువంటి కుట్టినటువంటి బట్టలకు కూడా ప్రభుత్వం నుంచి కూడా పారితోషికాలు వచ్చే విధంగా సబ్సిడీలు వచ్చే విధంగా కృషి చేస్తా అని చెప్పి మరొకసారి ప్రపంచ టైలర్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.